అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెలియజేసుకుంటున్నాను. ఐ కన్వే మై లవింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద వండర్ఫుల్ అండ్ గ్రేట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రోగ్రాంలో మనము యేసు ప్రభు యొక్క మాటలు మనము ఎందుకు వినాలి? వింటే మనకు ఒనగూడే ప్రయోజనాలేంటి? అనే విషయమై పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మంచి ఆలోచనలు చేయబోతూ ఉన్నాం. In this program, we are going to see why we should listen to the words of Jesus Christ. And if we listen, what are the benefits we get? ఈ కార్యక్రమంలో మనం ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకోబోతున్నాం. ముందుగా అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అని చెప్తూ ఉన్నాడు. ఇన్ జాన్ 3rd chapter 2nd verse we read, he came to Jesus at night and said, Rabbi, we know that you are a teacher who has come from God. ఈ వాక్యం ప్రకారముగా యేసు ప్రభువును మనము బోధకునిగా అంగీకరించి ఆయన మాటలు ఎందుకు వినాలి అంటే, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఫ్రమ్ జాన్ 3rd chapter 2nd verse we understand that we need to recognize Jesus Christ as a teacher who has come from God. So this is the reason why we need to hear his words. అలాగే మనము మరొక మాటను కూడా ఈ సమయమందు జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. Matthew 17th chapter 5th verse. While he was still speaking, a bright cloud covered them, and a voice from the cloud said, This is my son, whom I love. With him I am well pleased. Listen to him. ఈ వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, సాక్షాత్తు దేవుడే మేఘములో నుండి మాట్లాడి, ఈయన మాట వినుడి, యేసు ప్రభు యొక్క మాట వినుడి అని మరి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. So we understand from Matthew 17th chapter 5th verse that God himself, he spoke from the cloud and said, This is my son whom I love. With him I am well pleased. Listen to him. So when God himself is speaking to us through his word to listen to Jesus Christ, yes, this is one of the strong reasons why we should listen and follow the teachings of Jesus Christ. మరొక మాట, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం అండి. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. Acts 3rd chapter 22nd verse. For Moses said, The Lord your God will raise up for you a prophet like me from among your own people. You must listen to everything he tells you. So Moses, we know how great a prophet he was. So he himself is speaking to us through the word of God, through the Holy Bible, to listen to Jesus Christ. So మనకు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఎంతో గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే నేడు మనతో పరిశుద్ధ వాక్యము ద్వారా మాట్లాడి చెప్తూ ఉన్నారండి. ఏమని? మరి యేసు ప్రభు యొక్క మాటలలో మనము ఏ మాట కూడా వినకుండా మీరటానికి లేదు. అన్ని విషయాలలో మనము యేసు ప్రభు మాట వినాలి అని. మరి ఇంత గొప్ప మోషే ప్రవక్తే మనకు సెలవిస్తూ ఉండగా, యేసు ప్రభు యొక్క మాటలను విని ఆ మాటల ప్రకారం మనం జీవించాలి కదా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాయి.
పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. Hebrews 1st chapter, 1st verse and 2nd verse. In the past, God spoke to our ancestors through the prophets at many times and in various ways. But in these last days, He has spoken to us by His Son. So we understand that in these last days, God has chosen Jesus Christ to reveal His will, and God speaks to us through Jesus Christ. మరి పూర్వకాలాల్లో నానా సమయాలుగా నానా విధాలుగా ప్రవక్తల ద్వారా అనేకమైన ప్రవక్తలతో దేవుడు మరి మాట్లాడి వారి ద్వారా మానవులతో మాట్లాడాడు. మరి నేడు ఈ అంత్య దినాలందు దేవుడు యేసు ప్రభువు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్లనే మనము యేసు ప్రభు యొక్క మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనము జీవించాలి. మరి యేసు ప్రభు యొక్క ఈ మాటలు మనం ఎందుకు వినాలి అనే విషయంలో మరొక మాట అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. John 12th chapter 49th verse. For I did not speak on my own, but the Father who sent me commanded me to say all that I have spoken. So whatever Jesus Christ has spoken, He has spoken only from the commands God has given Him. So that's the reason why we need to listen to the teachings of Jesus Christ and follow His teachings. మరి యేసు ప్రభు ఏదైనా తన సొంతగా ఏది మాట్లాడలేదు, కానీ ఏదైతే తన తండ్రి తనకు ఆజ్ఞ ఇచ్చాడో దేవుని ఆజ్ఞ అనుసరించే యేసు ప్రభు ప్రతిదీ మాట్లాడాడు గనుక యేసు ప్రభు యొక్క మాటలను మనం విని ఆ ప్రకారముగా జీవించాలండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. John 8th chapter 38th verse. I am telling you what I have seen in the Father's presence. So Jesus Christ has spoken only those things which He has seen in the presence of God. So that's the reason why we should listen and follow the teachings of Jesus Christ. మరి దేవుని దగ్గర చూచిన సంగతులు మాత్రమే, ఏమీ కలపకుండా యేసు ప్రభు బోధించిన గొప్ప బోధలు గనుక ఆయన బోధలను మనం విని అనుసరించుట మనకు ఎంతో మంచిది, ఎంతో మేలుకరము. యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనము. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను అని చెప్తూ ఉన్నారు. John 8th chapter 40th verse. As it is, you are looking for a way to kill me, a man who has told you the truth that I heard from God. So Jesus Christ spoke only the truths which He heard from God. Jesus Christ was interested to speak only the truths which He heard from God, not from His own experience or not from learning from any other people. So this is one of the strong reasons why we should follow the teachings of Jesus Christ. మరి ఈ వాక్యం ప్రకారంగా యోహాను 8:4 ప్రకారముగా దేవుని వలన వినిన సత్యాలను మాత్రమే మాట్లాడాడు తప్ప మరెవరి దగ్గరో నేర్చుకుని యేసు ప్రభు ఏది మాట్లాడలేదు గనుక ఆయన బోధలు వినుట మనకు ఎంతో ఆశీర్వాదకరము, ఆ ప్రకారముగా చేయుట ఎంతో దీవెనకరము. మరొక మాట అండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనము. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. John 7th chapter 16th verse. Jesus answered, my teaching is not my own, it comes from the one who sent me. So God Himself sent Jesus to this world to teach certain things. So Jesus Christ has taught only those things which He was ought to teach, which He was directed by God to teach. So His teaching was God's teaching, but not His own teaching. So that's the strong reason why we should listen and follow the teachings of Jesus Christ, which is a great blessing for all those who follow His teachings. మరొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనము. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. John 14th chapter 10th verse. The words I say to you, I do not speak on my own authority. Rather, it is the Father living in me who is doing His work.
We find so many teachers in this world. But the speciality of Jesus Christ is that he doesn't speak on his own, but he has learned in the heaven from God, directly from God, to teach to the human beings. So he doesn't teach anything on his own, but he teaches only those things which he has learned from God in heaven. And this is one of the very strong reasons why we should listen and follow the teachings of Jesus Christ. మరి యేసు ప్రభు తనంతట తానుగా ఏది మాట్లాడరు కానీ పరలోకమందున్న దేవుని యొద్ద ఆయన నేర్చుకున్న సంగతులను మాత్రమే బోధించిన వాడు నేడు కూడా తన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ కారణముల చేత మనము యేసు ప్రభు యొక్క బోధనను అనుసరించి జీవించుట ఎంతో ఆనందకరము, ఎంతో భాగ్యకరమని మనకు అర్థమవుతూ ఉందండి. అండ్ ఇంకొక విషయాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం. ఈ విషయం ఏమిటనగా యేసు ప్రభు యొక్క మాటల్ని మనం అనుసరించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. John 15 chapter 7th verse, if you remain in me and my words remain in you, ask whatever you wish and it will be done for you. So it's very clear from this verse that if we keep the teachings of Jesus Christ in our heart and mind, if we follow them, then our prayers become very, very fruitful. And so this is one of the reasons why we should follow the teachings of Jesus Christ and live according to his words. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా యేసు ప్రభు మాటలు మన యందు నిలిచి ఉండిన యెడల మన ప్రార్థనలు ఫలవంతముగా ఉంటాయి. మనం యేసు ప్రభు ద్వారా దేవునిని ఏది అడిగినా కూడా దేవుడు వెంటనే మనకు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంటుందండి. అందువలన యేసు ప్రభు యొక్క మాటలను మనం అనుసరించి ఆ ప్రకారముగా మనం జీవించాలి. మరి ఇంకొక మాట కూడా మనం చూసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. John 14 chapter 23rd verse, Jesus replied, anyone who loves me will obey my teaching. My Father will love them and we will come to them and make our home with them. So we understand that if we are steadfast in listening to the teachings of Jesus Christ and do things according to his teachings, then God also loves us, and God and Jesus Christ together, they will come to us and make our home with them. What a wonderful blessing. So this is the strong reason why we should be able to listen to the teachings of Jesus Christ and live accordingly. మరి దేవుని నివాసమును స్వతంత్రించుకునే గొప్ప అవకాశం అండి. మనం ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఆ ప్రకారముగా నడుచుకుంటూ ఉన్నామో ఖచ్చితముగా మనము దేవుని యొక్క యేసు ప్రభు యొక్క నివాసాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. మరి పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. మరి దేవుని యొక్క నివాసము, ప్రభు యొక్క నివాసము మనతో ఉండాలంటే మనం యేసు ప్రభు యొక్క మాటలను మనము పాటించువారముగా ఆ ప్రకారముగా నడుచుకుని వారముగా ఉండాలి. మరొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకున్నానని చెప్పాను. ఈ మాటల ప్రకారముగా ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటలను అనుసరించి ఆ ప్రకారముగా జీవిస్తూ ఉన్నారో వారికి దేవుని ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ కనబడుతుంది, దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, వారి నివాసము ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారితో ఉంటుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా యేసు ప్రభు తనను తాను అలా తన వాక్యాలను అనుసరించి జీవించే వారికి కనపరుచుకుంటాననే వాగ్దానం చేసి ఉన్నారు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము! అందువలన మనము యేసు ప్రభు యొక్క మాటలను అనుసరించి జీవించే వారముగా ఉండాలి. So in John 14 chapter 21st verse we see, whoever has my commands and keeps them is the one who loves me. The one who loves me will be loved by my Father, and I too will love them and show myself to them. So if we listen and follow the teachings of Jesus Christ, God, our eternal Father, he loves us. Jesus Christ loves us. And both of them, what they do is
they give their everlasting love to us. And not only that, Jesus promised that he will show himself to us. So what a wonderful blessing this is. So I pray to God that may God bless our hearts, may God bless his word, and see that we follow the teachings of Jesus Christ so that we get all these spiritual blessings. దేవుడు ఈ వాక్యమును వినువారికి చూచువారికి ఆశీర్వాదకరముగా అందించి, వినువారి హృదయములలో చూచువారి హృదయములలో ఫలింపజేసి, యేసు ప్రభు మాటలను వినే భాగ్యమును, ఆ ప్రకారముగా నడుచుకునేటువంటి శక్తి సామర్థ్యములను దయచేసి, తద్వారా వచ్చేటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును శ్రేష్టమైనవిగా దీవించి ఆశీర్వదించి ఇచ్చునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.